ఈరోజు చికెన్ పులావ్ చేసుకుందాము. ఆనియన్ ఫ్రై చేసినాం కదండి, అదే ఆయిల్ పోస్తున్నాను. కొద్దిగా సాయి జీరా అండి, ఒక 3 లవంగాలు, ఎందుకంటే గరం మసాలా వేస్తాం కాబట్టి లవంగాలు తక్కువ. చెక్క, అనాస పువ్వు, ఒక 2 యాలక్కాయలు, కొద్దిగా బిర్యానీ ఆకు. ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ అవుతున్నాయండి. ఇప్పుడు మనం చేసుకున్న పేస్టు, అల్లము, ఎల్లిగడ్డ, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, ఇవన్నీ కలిపిన పేస్ట్ ఇది. కేజీ చికెన్కు 2 టమాటాలు అండి, ఎక్కువ వేయొద్దు. కేజీ బావు చికెన్ ఇది. ఇంత పెట్టేద్దాము. పోయినాయండి, చికెన్ వేసుకున్నాము. ఉడకాలండి. దీంట్లో కారం ఉండదు, మనం వేసాం కదా పచ్చిమిర్చి, మిరియాలు, గరం మసాలా, ఇవే స్పైసెస్ అనమాట. లవంగాలు, కారం అనేది ఉండదు. ఇది మూత పెట్టేసి ఉడికిద్దాం. ధనియాల పొడి, గరం మసాలా, సోంపు, మిరియాలు 2 సెకండ్లు ఉడకనియాలి. కొద్దిగా పెరుగు వేద్దామండి ఇందులో. వేసుకుందామండి. అంతా ఒకసారి కలిపేసి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం నీళ్లు కాగబెట్టి రెడీ పెట్టుకున్నానండి. కాగిన నీళ్ళు పోసేయాలి ఇందులో. ఒక గ్లాసుకు 1.5 గ్లాసు నీళ్లు కాగబెట్టాను, దాని ప్రకారంగానే నీళ్ళు పోసుకోవాలి. ఇది ఒక్కసారి కలిపేసి నీళ్ళు పోసుకుందాం. తర్వాత కొంచెం బియ్యం ఉడకాలి నూనెలా. నేను పక్కన కాగబెట్టి పెట్టుకున్నాను, ఇవి పోసేసుకుందాం ఇందులో. మూత పెట్టుకుందాం. అయిపోయి వచ్చిందండి. మనం ఒక 4 ఇట్లా చీల్చుకున్న పచ్చిమిర్చి వేసేయాలి. ఫ్రైడ్ ఆనియన్స్ బాగా కలిపేసుకోవాలి. ఇంకా కొంచెం పైన పుదీనా చల్లుకోవాలి. ఇంకా కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్, తర్వాత దమ్ పెట్టేసుకుందాం. అయిపోయిందండి. మరికొన్ని ఆనియన్స్, ఫ్రైడ్ ఆనియన్స్, ఫ్రై చేసిన కాజు ఉంది, నెయ్యి అండి, చేసాం. దింపేసి ప్లేటింగ్ చేసుకుందామండి. ఇలా పుల్లలుగా రావాలండి పులావ్ అంటే. అయిపోయిందండి వేడి వేడి పులావ్, చికెన్ పులావ్. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది ఇది. మీరు ట్రై చేయండి. మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.